ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెద్దలు శ్రీ కేశవరావు గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ బలరాం నాయక్ గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, గౌరవ శాసనసభ్యులు, శాసన పరిషత్ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ డీజీపీ, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు, పెద్దలు, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇవాళ నియామక పత్రాలు అందుకోబోతున్నటువంటి మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి రోజు ఇది. బహుశా ఉమ్మడి రాష్ట్రంలో కూడా గత 40 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఒకటేసారి గ్రూప్ 1 నియామక పత్రాలు దాదాపు 562 మందికి ఇవ్వటం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో, ఆనాటి ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా జరగలేదు. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఈ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి ప్రధానమైనటువంటి కారణాల్లో ఒకటి నిరుద్యోగ యువతీ యువకుల యొక్క పోరాటం, రాష్ట్ర వనరులు, రాష్ట్ర ప్రజల సంపద, ఆత్మగౌరవం, వీటితో పాటు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మా ఉద్యోగాలు మాకే వస్తాయని ఆనాటి యువత పెద్ద ఎత్తున చేసినటువంటి పోరాటాల ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని పార్లమెంటులో బలం లేకపోయినప్పటికి కూడా అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతీ యువకుల కలల్ని నెరవేర్చడం కోసం ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఒక దశాబ్ద కాలం ఏ ఉద్యోగాల కోసం అయితే పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ ఉద్యోగాల ప్రస్తావన లేకుండా, దానికి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించకుండానే ఒక దశాబ్ద కాలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకుల వయసు కూడా అయిపోయేటట్టుగా ఆనాటి ప్రభుత్వం గాలికి వదిలేస్తే, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యులుగా నేను కానీ, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఈత మంత్రిమండలి సభ్యులు కానీ 10 ఏళ్ళు నిరుద్యోగ యువతీ యువకుల పక్షాన
పోరాటం చేశాం, చెప్పాం. ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా మాట్లాడాం, చట్టసభల్లో మాట్లాడాం. దశాబ్ద కాలం అయిపోతా ఉంది, పాపం వాళ్ళ వయసు అయిపోతా ఉంది. భవిష్యత్తులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహిస్తే కూడా ఆ పోటీలో పాల్గొనటానికి పనికొచ్చే వయసు కూడా దాటిపోతా ఉన్నారు. కనీసం కనికరం ఉండాలా. ఎవరైతే ఈ రాష్ట్రం కోసం పోరాటం చేశారో వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా కేవలం మీరు మీ కుటుంబ సభ్యుల అవసరాల కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి పదే పదే పోరాటం చేశాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖను చూస్తున్న నాతో అనేక